శుభకర్మల నుండి ఎప్పుడూ విముఖులు కాకండి. ఇక శుభకర్మలు అంటే ఏంటో ఒకసారి చెప్పండి. సాధన, గురుమంత్రం, గురు ధ్యానం, సాధన, సత్సంగం అన్నీ కూడా. వీటి శుభకర్మల నుండి ఎప్పుడూ విముఖులు కాకండి. విముఖత అంటే ఏంటి? ఇష్టం చూపించడం, ఇష్టం లేకపోవడం, సుముఖంగా ఉండకపోవడం విముఖత అంటే. సో ఎప్పుడైతే విముఖత ఎందుకంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు మన మనసు పదే పదే మనకి ఏం చేస్తూ ఉంటుందంటే పక్కకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ధ్యానం చేసి అనుకో ఇంకా అసలు చాలు అనిపిస్తుంది. ఇంకేదో మూవీలో మనం 1 అవర్లో వెనక్కి వస్తామా? రాము. అది ధ్యానం 1 అవర్ తర్వాత అంటే సరిపోతుందమ్మా అనిపిస్తుంది. అలాగే బుక్ అవునా? ధ్యానం అనుకోండి, మనం ఎక్కడైనా మన మిగతా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో, మాల్స్ ఎక్కడికైనా వెళ్ళాం అనుకో, ఎన్ని గంటలైనా మనకు తెలియదు. అక్కడ ఏంటి, అక్కడ వాటి పట్ల సుముఖంగా ఉన్నాము. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే శుభకర్మల నుండి ఎప్పుడు విముఖులు కాకండి అంటే అయిష్టం కలిగేలాగా ఉండి దాని నుంచి దూరం అవ్వద్దు అని. క్లియరా? ఒకవేళ మీకు ధ్యానం ఎక్కువసేపు చేయలేకపోతున్నారు అనుకోండి, కొద్దిసేపు చేసి వచ్చేసారనుకోండి, బుక్ చదవండి, ఆడియో చేయండి, వీడియో చేయండి, మళ్ళీ వాటి వైపు ఉండండి. ఫస్ట్ మీరు దాని నుంచి విముఖత రాకుండా బయటికి ఇంకో దానికైనా వెళ్ళకుండా అట్లీస్ట్ ఇంకొక శుభకార్యంలోనైనా, ఇంకో కార్యం కాదు, శుభకర్మలోనైనా ఉండాలి. శుభకార్యాన్ని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసే పని పెట్టుకోకండి. వాటి పట్ల అనాసక్తులుగా ఉండండి. ఇవి చేస్తారు కదా, వాటి నుంచి మళ్ళీ అంటే ఆసక్తితో దాని నుంచి ఏదో పొందేస్తామని కాకుండా దాని నుంచి తీసుకునేదే పెట్టుకొని ఉండాలి. మళ్ళీ అది కూడా ఒక మోహంగా మీకు మారకూడదు. అది మన ప్రస్తుతానికి రాకపోవచ్చులేండి, చాలా ఇదైపోతే శూన్యస్థితి నుంచి కూడా ఇది చేసే అలవాటు వరకు వెళ్ళిపోతుంటారు. అది కొంచెం సీనియర్ వరకు వచ్చే పరిస్థితి. మీకు ఇది అర్థమైందా? అవ్వలేదు కదా? అవ్వలేదు. ఆ స్థితి మనకి లేదు కాబట్టి అనాసక్తులుగా ఉండండి. ఆసక్తి ఆసక్తి అంటే ఏంటి? ఇష్టం ఉండడం. అనాసక్తులుగా ఉండండి అంటే దాని మీద ఇష్టం ఉండాలి కానీ వ్యామోహం ఉండకూడదు. చాలామంది ఏంటంటే ఇంక వాటి నుంచి ఇప్పుడు ధ్యానంలో కూర్చోవడం ఏంటి హై స్టేట్, దాని నుంచి వచ్చి చదివేయడానికి ఇష్టపడతాము, సత్సంగం ఇష్టపడతాం, ధ్యానం వైపు కొంచెం మనకి అంత అనిపించకపోవచ్చు కొంతమందికి. ఇంక డిఫరెన్స్ అర్థమైందా? క్లియరా? అనాసక్తిగా చెయ్యాలి, వాటి పట్ల అదొక కోరిక, అది వ్యామోహం, అదొక ఆసక్తి, అది కూడా ఆసక్తిగా మారిపోకూడదు. ప్రస్తుతానికి మనకు ఆ స్థితి లేదు కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. అదేంటి ఇష్టంగా దాని ఇష్టం పెంచుకోమంటున్నారు, మళ్ళీ దాని పట్ల ఉండకూడదు అంటున్నారని చెప్తున్నాను కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు. క్లియరా? అంటే దాని అర్థం ఏంటంటే కొద్ది రోజులకి నిత్యం ధ్యానంగా ఉండేటట్టు, మనం ఏ పని చేస్తున్నా ధ్యానంగా ఉండేటట్టు చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవడానికి అనేది నాకు అర్థమైంది. అంటే ఇక్కడ శుభకర్మల నుండి ఎప్పుడు విముఖత కాకండి అంటే ఎప్పుడు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉండండి, కానీ అది చేస్తున్నప్పుడు దాని నుంచి ఏ ఆశింపు లేకుండా శూన్యస్థితిలో ఉంటూ వాటిలో ఉన్న విషయాన్ని స్వీకరిస్తూ ఆనందిస్తూ ఉండాలి. మనం వాటి పట్ల ఏదైనా మోహంతో ఉన్నాం అనుకోండి, అది ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, దాని నుంచి పక్కకి వెళ్ళిపోతారు. మీకు నెక్స్ట్ పారాగ్రాఫ్ అది వచ్చేస్తుంది రండి. మీ మనో అనుకూలంగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఇక్కడ మీ చెప్పండి ఈ విషయం ఎవరైనా. మీ మనో అనుకూలం అంటే తెలుసు కదా, మనస్సు అనుకూలంగా ఉండాలన్నా నియమమే లేదు. అలా ఉన్నప్పుడు చేస్తాను అనుకుంటే అది ఎప్పుడు జరగదు, ఇది పెట్టాక అది అవుతుంది అంతే. ప్రతికూలం లేదా అనుకూలం ఎలాంటి ఫలితం లభించినా దాన్ని పరమాత్మ కృపంగా భావించండి. ఇది మనకి సాధారణంగా ఉన్న స్థితి. ఎందుకంటే మనం చదువుతున్నాం, కొన్నిసార్లు మనకు నచ్చుతుంది, నచ్చదు, అర్థం అవుతుంది, అవ్వకపోవడం, అయినా కూడా స్థిరంగా అక్కడ ఉండడం మనకు రావాలి. మనకు ఇంతమంది ఉన్నాం కాబట్టి దీన్ని ఏమంటారు, సభాగౌరవంగా మనం బయటకు వెళ్ళాం. కానీ ఒక్కళ్ళమే ఉన్నాం అనుకోండి, 2-3 పేర్లు చదివిన తర్వాత ఏమనిపిస్తుంది, ఎక్కలేని పని గుర్తొస్తుంది ఏదో అర్జెంట్ లాగా. దానికి ఏంటి, అది అనుకూలంగా లేకపోవటం. సమ్ టైమ్స్ అదే పనికి చదవాలనిపిస్తుంటుంది. అది కూడా ఈ రెండు పట్ల కూడా మీరు ఇరుకుతూ ఉండండి. అర్థమైందా మీకు? ప్రతికూలం లేదా అనుకూలం ఎలాంటి ఫలితం లభించినా దాన్ని పరమాత్మని కృపగా భావించండి. అనుకూల ఫలితం కావాలన్న కోరిక సాధకుని ఆసక్తిని చేస్తుంది. ఇప్పుడు ధ్యానంలో కూర్చోడమే మన పని. అది ఎలా కుదురుతుంది, ఏం క్రియలు జరుగుతాయి, ఎలాంటి అనుభూతి వస్తుంది అనేది అది పరమాత్మని కృప, మన యొక్క ప్రయత్నమేమి కానే కాదు. మనం బుక్ చదువుతాము, ఆ చదివేటప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, ఎంత అర్థమవుతుంది అనేది పరమాత్మని కృప మాత్రమే. అక్కడ మనకి ఇది కావాలి, ఇలా ఉండాలన్నా ఆశించి కానీ
ఆసక్తి కానీ అనాసక్తి రెండు ఉండకుండా ఉండాలి. శ్రద్ధ ఉండాలి, శరణాగతి ఉండాలి, భక్తి ఉండాలి తప్పితే మిగతా ఆ భావాలు ఉండకుండా చూడాలి. చాలామంది చదువుతూ ఉంటామా, మనం ఈ చదివాం ఇది వాళ్ళకి చెప్పాలి, కొంతమందికి అలా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతారు. అందుకని అలాగా ఒక బుక్ చదువుతున్నప్పుడు ఒక గురువుల యొక్క ఇచ్చిన జ్ఞానాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ జ్ఞాన అనుభూతిలో మనం ఉండాలి తప్పితే అనుభూతి పొందుతూ కూడా తెలిసిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని మన మైండ్లో బ్యాక్ ఎండ్లో ఒకసారి మన మనసు ఏం చేస్తుందని దాని గురించి ఏం చేయాలో ఒక పని కూడా చేస్తూ ఉంటుంది. ఇది చెప్దామా, వాళ్ళకి అడుగుతున్నప్పుడు మాట్లాడదాం, అలా మన మనసు పనిచేస్తుంది. అందుకని ఆసక్తి అనాసక్తి రెండూ ఉండకుండా శ్రద్ధగా విషయాన్ని తీసుకోవటం వరకే శ్రద్ధ పెట్టాలని అర్థం. మనం చదివేటప్పుడు ఈ పని చేస్తూ ఉంటాం. చెప్పొచ్చు, అది వేరే విషయం. కానీ అక్కడ చదువుతున్నప్పుడు అది అర్జెంట్ కాదు. ఫస్ట్లో ఒక లైన్ చదివారు, మీకు చక్కగా అర్థమైంది, అనుభూతి వచ్చింది, తర్వాత లైన్లోకి వెళ్ళాలి. ఆ చదివిన తర్వాత ఈ విషయం వాళ్ళు చెప్పారు, అది కాదు అక్కడ విషయం. తర్వాత మీరు ఆ నాలెడ్జ్ మన లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకు అనిపించి చెప్పొచ్చు. ఇక్కడ మనం చెప్తామా చెప్పమని రూల్ కాదు. నేను ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తున్నాను. మన మనసు అలాంటి పనులు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దానికి అక్కడ మనసుకి ఏంటంటే అనాసక్తి, దానికి ఏంటంటే అక్కడ ఆసక్తి ఉండక ఒక్క లైన్ చదివిన తర్వాత అనుభూతి వచ్చిన తర్వాత దాని నుంచి కొంచెం పక్కకు వచ్చే ప్రయత్నం ఏం చేద్దామని ఆ విషయం పట్లే చేస్తుంది. ఆ విషయంతోనే చేసి మనం దూరం చేస్తుంది. మీకు అర్థమైంది ఈ మాట? ఇప్పుడు దాని పని ఏంటి, ఈ బుక్ నుంచి పక్కకు నేర్పించడం. మీరేంటి బలంగా శ్రద్ధగా ఇష్టంగా కూర్చున్నారు, ఎలాగైనా గంట వరకు నేను బుక్ చదువుతాను లేకనని చెప్పి అప్పుడు మనసు నువ్వు బుక్ నుంచి లేవలేక నీ మనసు నేను ఎందుకు పక్క లేపలేను అంటే అని అది మనకి ఇక్కడ పని చేస్తూ ఉంటుంది. సో అక్కడ ఆసక్తి అనాసక్తి రెండు ఉండకుండా శ్రద్ధ భక్తులతో శరణగతి భావంతో ఏ గురువు చెప్తున్నాడో ఆ గురువు మీద నమస్కారం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని స్వీకరించుతూ మనం చేస్తూ ఉండాలి. ఆ చిన్న ఎరుక మనకు ఉండాలి. మళ్ళీ మీరు ఏదో ఆలోచిస్తున్నా లేదు అనుకోవడం, అది మళ్ళీ ఇంకొక ఆలోచనతో దాన్ని ఆపేయకండి. మీరు ఆ పనైనా చేస్తారేమో. అనుకూల ఫలితం కావాలన్న కోరిక సాధకుని ఆసక్తిని చేస్తుంది. ఎంతటి సాత్విక కర్మ అయినా ఆసక్తి బంధనానికి ప్రారబ్ధ నిర్మాణానికి కారణం అవుతుంది. మళ్ళీ చదువుతాను. ఎంతటి సాత్విక కర్మ అయినా, మనం చేసే కర్మలు ఏదైతే ఇవన్నీ చేసేవేంటి సాత్విక కర్మలే, సాత్విక సత్వగుణంతో సంబంధించిన కర్మలే అయినా కూడా ఆసక్తి ఆ యొక్క సత్వకర్మ మీద ఉన్న ఆసక్తి మనకి ఏం చేస్తుందంటే ప్రారబ్ధ నిర్మాణానికి అవుతుందన్నమాట. అదే నేను ఇందాక మనసు చేసే పని అదే చేస్తూ ఉంటుంది. అది మన సాత్విక కర్మ అక్కడ ఏంటి, మనం మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సత్సంగం విన్నా, ఏ పుస్తకం చదువుతున్నా, ఏ జ్ఞానం వింటున్నా మన పని ఒక్కటే, మనము ఆ అనుభూతులకు వెళ్ళే పనే మన పని. అది విన్నందుకు మనకు కలిగిన ఆనందంలో మన రియలైజేషన్ వాళ్ళకు పర్వాలేదు. అలా కాకుండా మీరు ఎవరికైనా చెప్పొద్దని కాదు, అక్కడ చెప్పడంలో ఆసక్తి ఉండడం అన్నా లేదా దాన్ని ఎవరికైనా చేయాలన్నా అవన్నీ కూడా ఇంకొక రకమైన ప్రారంధమే. ఎగ్జాక్ట్లీ. మీరు ఆ స్థితిని పొందకుండా చెప్పే ప్రయత్నం చేస్తారు, తీసుకుంటారు. ఇప్పుడు నేను ఓం శ్రీ గురుభ్యో నమః అన్నాను, అప్పుడు ఏం చేయలేదు, మీరు తలుచుకొని దాన్ని అనుభూతి చెందారు. అలా కాకుండా మనం ఏం చేస్తాం, అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమః అని చెప్పారు, మీరు విన్నారు కదా, ఓం శ్రీ గురుభ్యో నమః మీరు అనండి అంటే ఏంటి, మీరు అనుకోవట్లేదు. అంటే ఎగ్జాంపుల్కి మనం ఆ మాట వాడాను, కానీ ప్రతి విషయం కూడా అదే పనిలో మనం ఉంటాం. నాకు ఒకటి తెలుసు, నాకు ఒకటి అర్థమైంది, నేను ఇంత గొప్ప విషయం విన్నాను, నా గురువు ఎంత, నా సత్సంగం ఎంత, నా జ్ఞానం ఎంత, ఇవన్నీ ఏంటంటే సాత్విక కర్మతో మనం తెచ్చుకుంటున్న కొత్త కర్మకు కావాల్సిన ప్రారంభము. అర్థమైంది ఆ విషయం? అంటే ప్రతి అణువున మనకి కొత్త కర్మ, కొత్త సంస్కారం, కొత్త వాసన రావడానికి రెడీగా ఉంటుంది. అంటే మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం అది కాదు, కానీ మీరు ఆ ఎరుకతో కూడా మన ఉద్దేశం అనేది మనం ఎందుకు వచ్చాము, మనం ఆ ధ్యానస్థితి అనుభూతి చెందడానికి. అలానే మనం చెప్పొద్దు ఉండొద్దని నా ఉద్దేశం కాదు, చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలని పొందాల ఉద్దేశం మంచిదే. మన ఆ ఉద్దేశమే విషయం ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు 4 లైన్లు విన్నా, ఈ బుక్ చదివిన చాలా బాగుంది, ఈ విషయం స్వామివారు ఎంత అందంగా చెప్పారు, గురుగారు ఎంత బాగా చెప్పారు అంటే సంతోషం. అది నేను వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నానా, నాకింత బాగా అర్థమైంది అనుకుంటున్నానా, నేను చదివానని చెప్పాలనుకుంటున్నానా, నేను చదివింది చెప్పింది నేను మీకు తెలియపరచాలనుకుంటున్నానా, నా టైం నేను ఎలా ఉపయోగించుకొని చెప్తున్నానా. మన వెనక మనసుకి 10 ఆలోచనలు ఉంటాయి. ఏ ఆలోచనతో మనం చేస్తున్నామో మనకి తెలియదు. బహుశా అవతల వాళ్ళు పుణ్యం పొందుతారు, సత్యం అర్థం చేసుకుంటారు, కానీ దాని వెనక ఉన్న దోషం మాత్రం మన అకౌంట్లోనే పడుతుంది. అలాంటి దోషం మీకు రాకుండా మీరు
ప్రయత్నం చేయాలి. అందుకని మనకు సాధన మౌనంగా చేయాలి, ఒంటరిగా ఒంటరిగా అంటే ఒక్కళ్ళు ఒక రూమ్లో కూర్చోడం కాదు, మనలో ఏం జరుగుతుందో మన సాధన ఏంటని మనకి మన గురువు తప్పితే ఇంకొకరు చెప్పని పూర్వకాలం నుంచి కూడా మనకు అదే ఆశ్రమ ధర్మాలు అది కంపల్సరీ. అర్థమైందా? మరి అందరూ గంభీరంగా అయిపోయారు. జై గురుదేవ్. అయిపోయిందా పోస్టర్? మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెప్పండి. శుభకర్మల నుండి ఎప్పుడూ విముఖులు కాకండి. క్లియర్ కదా? వాటి పట్ల అనాసక్తులుగా ఉండండి. అనాసక్తిగా అంటే ఆ శుభకర్మల పట్ల మనకి ఆసక్తి ఉండకూడదు. చెయ్యాలి, శుభకర్మలు చెయ్యాలి, కానీ ఆసక్తి ఉండకూడదు. శుభకర్మల ఫలం మీ మనో అనుకూలంగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఆ శుభకర్మ ఏదైతే చేస్తామో దాని ఫలితం మీ పట్ల మీకు ఇది పొందాలనే ఆలోచన మీకు రాకూడదు. ధ్యానం చేస్తున్నాను, దీక్ష తీసుకున్నాను, సాధన చేస్తున్నాను, మంత్రం చేస్తున్నాను, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా హస్బెండ్ బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి అని ఇలా ఏది కోరుకోకూడదు. అర్థమైందా మీకు? అక్కడ శుభకర్మ నుంచి ఫలం మనం మీ మనో అనుకూలంగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఒకరోజు ధ్యానం మీకు కుదరవచ్చు, ఆలోచన రావచ్చు, క్రియలు జరగవచ్చు, లేదా మీకు అనుభూతులు రావచ్చు, ఏమన్నా జరగవచ్చు. మీకు ఎలా జరగాలన్న నియమం అయితే లేదు. అర్థమైందా? కొన్ని సాధన మార్గాల్లో ఏంటంటే మనము చాలా ఉంటాయి, థ్రాటిక్ బ్రెత్ అబ్జర్వేషన్ ఉంటాయి కదా, అలాంటి ధ్యానాలు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఆలోచన రహిత స్థితికి వెళ్తుంది. అది అక్కడ సిస్టమ్, ఇక్కడ అలా కాదు. మనకి గురుమంత్రం గురుధ్యానం చేశాక సాధనలో ఉండాక మనకి కావాల్సిన విధంగా మన సంస్కార అశుభ కర్మల పట్ల, వాసన పట్ల, గుణాల పట్ల మనకి ఏం కావాలో, ఎలా కావాలో ఆ క్రియలు చేసుకుంటూ ఉంటుంది. మనకి ఏ అనుభూతులు కావాలో అది ఇస్తూ ఉంటుంది. దాని పని అదే. మనం ఏ సంకల్పము వికల్పము చేయకూడదు. మీ పని ఏంటంటే జస్ట్ అలా ఉండి సాధన చేసుకోవటమే. నాకు ఇలా కావాలమ్మ, ఇలా అసలు చేయొద్దు. క్లియరా? అలా అనుకొని సాధన చేయండి. మీరు ఇంత లిస్ట్ చదువుకొని సాధన మాత్రం చేయొద్దు ప్లీజ్. గురుమంత్ర గురుధ్యానం చేసుకుంటారు, కానీ చాలామంది లిస్ట్ అవుతారు. నా అమ్మ బాగుండాలి, నా అన్న బాగుండాలి, నేను బాగుండాలి, అది బాగుండాలి, ఇది బాగుండకుండా. మీకు రాదమ్మా, వచ్చేవాళ్ళకి వస్తుంది, కొంతమందికి వచ్చేవాళ్ళకి వస్తుంది. అంటే కూర్చునే ముందే కొంతమంది చేస్తారు అలాగా. నేను అంటున్నాను అది కొంతమంది చేస్తారు కోరిక. చాలామంది దీక్ష సత్యం కోసం కాకుండా ఆ బాధ నుంచి, భయాల నుంచి బయటపడడానికి ఎవరికి చెప్పుకుంటాము? గురువుకే చెప్పుకుంటాం కదా. ఎలాగ ధ్యానంలో కూర్చున్నాం కదా, ఒక అప్లికేషన్ పడేస్తే పని అయిపోద్ది అన్నట్టుగా గురువుకి అన్నీ చెప్పేసి ధ్యానంలో కూర్చునే ప్రయత్నం చేస్తారు. మనం అడిగే పని చేయక్కర్లేదు, మనకి రావాల్సింది వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం అడిగితే అదే వస్తుంది, ఎంత అడిగితే అంతే వస్తుంది. అదే గురువు మీద, భగవంతుని మీద పడేసాం అనుకోండి, మనకు కావాల్సింది అయితే 100% వస్తుంది. టాపిక్ మార్చేసి మీ మనో అనుకూలంగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. ప్రతికూలము లేదా అనుకూలం ఎలాంటి ఫలితం లభించినా దాన్ని పరమాత్మని కృపగా భావించండి. ఓకేనా? సాధన చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫలితం అన్నా రానివ్వండి. కొంతమంది డాన్స్ చేస్తారు, కొంతమంది నృత్యం చేస్తారు, కొంతమంది పాడతారు, కొంతమంది రకరకాల ఆసనాలు వేస్తారు, ఎగురుతారు, గెంతుతారు, నవ్వుతారు, ఏడుస్తారు. ఏమన్నా జరగనియండి, ఎలాగన్నా జరగనియండి. మీరు ఏది సంకల్పించకూడదు, వికల్పించకూడదు. అట్ ద సేమ్ టైం వచ్చిందని యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని స్వీకరించడం అంటే మళ్ళీ ఏం లేదు, అలా తటస్థంగా ఉండడమే. దాన్ని మీ గురుమంత్ర గురుధ్యానం చేసుకోవడం, మీ పని మీరు స్థిరంగా ఉండడం మాత్రమే. దేని పట్ల ఆసక్తి, అనాసక్తి, మళ్ళీ ఆ రెండు కూడా ఉండకూడదు. నెక్స్ట్ లైన్ చదవండి ఎవరైనా. ఎంతటి సాత్విక కర్మ అయినా ఆసక్తి బంధనానికి, ఎంతటి సాత్విక కర్మ అయినా ఆసక్తి బంధనానికి, ప్రారబ్ధ నిర్మాణానికి కారణం అవుతుంది. ఎంతటి సాత్విక కర్మ అయినా సరే, ఎంతటి సాత్విక కర్మ అయినా, మనం అనుకుంటే సాత్విక కర్మ కదా, అదైనా సరే ఆసక్తి బంధనానికి, ఆ చేసే కర్మ మంచిది కదా, ఆ ఆసక్తి అనే బంధనాన్ని మనకు బంధించేస్తుంది అనమాట. దాని పట్ల ఆసక్తి మనకు వచ్చిందంటే అది బంధనంగా మారిపోతుంది. మీకు అర్థమైందా? ఆసక్తి మనకు దాని పట్ల వచ్చింది అనుకోండి, అది కూడా బంధనం అయిపోతుంది. ప్రారబ్ధ నిర్మాణానికి కారణం అవుతుంది. ప్రారబ్ధం అంటే ఇక్కడ ఏంటంటే పెయిన్ అనే అర్థం అవ్వద్దు. మన ఆ అనుభూతి కోసం కూడా మనం మళ్ళీ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు చాలామంది ఇందాక చేస్తున్నప్పుడు, సాధనలో కూర్చున్నప్పుడు ఎంతోమంది మంత్రాలు చదువుతారు, స్తోత్రాలు చదువుతూ ఉంటారు, రకరకాల మంత్రాలు చేస్తూ ఉంటారు. ఒక క్రిస్టియన్ ఆమెకి ఇచ్చాను, ఆమె ఏవో మంత్రాలు చెప్పింది. నాకు ఆ మంత్రాలు యాక్చువల్ నిజానికి తెలియదు.
ఆ మంత్రాలు ఏంటంటే తాంత్రిక మంత్రాలు అవి యాక్చువల్లీ. ఇంతవరకు నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు, ఇవాళ చెప్తున్నాను ఆ విషయం. వాళ్ళే కొన్నిసార్లు స్తోత్రం చదివారు ఏంటమ్మా అని చెప్పి. గత జన్మలో హిందూ జన్మలు ఎత్తి ఆవిడ సాధన చేసి చేసి అదే మంత్రాన్ని పట్టించి అది కూడా ఒక భావం కింద, సంస్కారం కింద, కర్మ కింద ఫామ్ అయిపోయి అది మనకు వస్తుంది. నృత్యం ఎలాగో, డాన్స్ ఎలాగో, ఒక మోహం ఎలాగో, భయం ఎలాగో, బాధ ఎలాగో, ప్రేమ ఎలాగో, అవి కూడా కొన్ని రకాల సాధనలు కూడా మనకి కర్మగా, బంధనంగా మారిపోతుంది అనమాట. అందుకని దీని మీద అన్ని చేయండి, కానీ ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీకు మోక్షస్థితి వెళ్ళిపోతాం, జన్మరాహిత్యం వచ్చేస్తుంది. కానీ ఆ ఏదైతే ప్రారంధం ఉందో, ఏదైతే ఆసక్తి ప్రారంధంగా మారిందో, ఆ ఆసక్తి గుణం వలన మళ్ళీ కొత్త కర్మ మనము చేసేస్తూ ఉంటాం. అది చాలా విడ్డూరంగా ఉంది కదా. ఇంటర్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఐఐటి ర్యాంక్ మళ్ళీ ఫస్ట్ అండ్ సరదాగా ఉందని ఏం చదువుతాను చెప్పండి, బాగోదు కదా. ఏమవసరం ఉంటుంది అక్కడ? మనం అదే పని చేస్తాం నిజానికి. వినడానికి మనకు విచిత్రంగా అనిపించినా అదే చేస్తాం. ఓకే, పోస్టర్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకొకసారి చదివేసి కంప్లీట్ చేద్దాము. శుభకర్మల నుండి ఎప్పుడూ విముఖులు కాకండి, వాటి పట్ల అనాసక్తులుగా ఉండండి. శుభకర్మల ఫలం మీ మనో అనుకూలంగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. ప్రతికూలం లేదా అనుకూలం ఎలాంటి ఫలితం లభించినా దాన్ని పరమాత్మని కృపగా భావించండి. అనుకూల ఫలితం కావాలన్న కోరిక సాధకుని ఆసక్తిని చేస్తుంది. ఎంతటి సాత్విక కర్మ అయినా ఆసక్తి బంధనానికి, ప్రారబ్ధ నిర్మాణానికి కారణం అవుతుంది. లేదా చాలా